హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం చాలా హెల్తీగా కూలింగ్గా ఉండే గోండు కతీర సోంపు షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ షర్బత్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకోకండి, అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. ఈ మండే ఎండల్లో శరీరాన్ని చల్లబరిచే సూపర్ డ్రింక్ కోసం చూస్తున్నారా? అయితే ఈ డ్రింక్ మీకోసమే. ఈ హెల్తీ డ్రింక్ బాడీ హీట్ని తగ్గిస్తుంది, డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది, అంతేకాకుండా డైజెషన్కి కూడా చాలా మంచిది. గోండు కతీర సహజంగా శరీరాన్ని చల్లబరుస్తుంది, సోంపు కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈ రెండు కలిస్తే సూపర్ సమ్మర్ డ్రింక్ అవుతుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా గోండు కతీర సోంపు షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ గోండు కతీర వేసుకోవాలి. గోండు కతీరాను ఒకరోజు ముందే నానబెట్టుకోవాలి, అప్పుడే ఇది జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గోండు కతీరాను నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి చూడండి, గోండు కతీరా అంతా ఇలా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. సమ్మర్లో గోండు కతీరాను కంపల్సరీగా తీసుకోండి, అప్పుడే మన బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది, డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు సోంపు వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు మిశ్రీ వేసుకోవాలి. ఇది లేకుంటే కనుక 1/2 కప్పు షుగర్ అయినా వేసుకోండి. అలాగే ఇందులోకి 10 మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసుకుంటానే షర్బత్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇలా పౌడర్ని మనం ముందుగానే రెడీ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షర్బత్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్వింగ్ గ్లాసులు తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న గోండు కతీరాను వేసుకోవాలి. ఒక్కొక్క గ్లాసులో 2 స్పూన్స్ వేసుకోవాలి. మీరు ఇంకా సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి నిమ్మకాయ ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా నిమ్మకాయ ముక్కలు వేసుకోవడం ఇష్టం లేని వారు కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ సోంపు షర్బత్ పౌడర్ వేసుకోవాలి. ఒక్కొక్క దానిలో 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కూల్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ స్వీట్నెస్ సరిపోలేదంటే కొద్దిగా హనీ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అంతే అండి, కూల్గా హెల్తీగా ఉండే గోండు కతీర సోంపు షర్బత్ రెడీ. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.